యజిదీలు అనే పేరు మీరెప్పుడైనా విన్నారా? అసలు ఎవరి యజిదీలు? సనాతన ధర్మంతో వీరికి ఉన్న సంబంధం ఏమిటి? వీరి సాంప్రదాయాలు, నమ్మకాలు సనాతన ధర్మంతో ఎందుకు సరిపోలుతాయి? అసలు ఇరాక్ మరియు సిరియాలోని ముస్లిం జిహాదీలు వీరిని ఎందుకు సైతాన్ ఆరాధకులుగా భావిస్తారు? వీరికి ఉన్న ప్రత్యేకమైన ఆలయంలో ఒక హిందూ మహిళ చిత్రం ఎందుకు ఉంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. సనాతన ధర్మం అంటే కేవలం ఒక మతం కాదు, అది కాలానికి అతీతమైన ఒక జీవన ప్రవాహం. ప్రపంచ గమనాన్ని మార్చిన ఎన్నో నాగరికతలు పుట్టి అంతరించిన, వేల ఏళ్లుగా చెక్కుచెదరకుండా నిలిచి ఉన్న ఏకైక అద్భుతం మన ధర్మం. దాని ప్రత్యేకత, దాని విలక్షణత. ఇక్కడ భక్తికి వేల మార్గాలు ఉన్నాయి. విగ్రహారాధన చేసేవాడికి, నిరాకారుడిని నమ్మేవాడికి, ప్రకృతిని పూజించేవాడికి అందరికీ ఇక్కడ స్థానం ఉంది. హిందూ ధర్మంతో ఎవరూ పోటీ పడలేరు. అసూయ పడేవారు ఎంతగా కుళ్ళుకున్నా, హిందుత్వం పట్ల ప్రజలకున్న ప్రేమను, విశ్వాసాన్ని అంతం చేయడానికి ఎంత ప్రయత్నించినా వారి కళ ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే హిందూ ధర్మమే సత్యాన్ని పరిచయం చేస్తుంది, సరైన మార్గంలో నడవడం నేర్పిస్తుంది. సనాతన ధర్మం నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రాచుర్యం పొందుతుందో అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు మేము మీకు ఒక ప్రత్యేక మతం గురించి చెప్పబోతున్నాము. దీని గురించి మీరు బహుశా ఎప్పుడూ విని ఉండరు. వారు తమను తాము హిందుత్వంతో ఎలా ముడిపెట్టుకుంటారో తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అవును, మేము యజిదీ గురించి మాట్లాడుతున్నాము. ఈ పదం ఇస్లాంకు దగ్గరగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ క్లియర్ చేయాల్సిన విషయం ఏమిటి అంటే యజిదీలు ముస్లింలు కాదు, క్రైస్తవులు కాదు, పార్సీ మతస్థులు కూడా కాదు. ఇది ఒక ప్రత్యేకమైన పందా. దీనినే యజిదీ పంత్ అని కూడా పిలుస్తారు. అంటే ఇది ఒక విభిన్నమైన, చాలా ప్రత్యేకమైన మతం. ఈ మతాన్ని అనుసరించేవారు ఎక్కువగా సిరియా, జర్మనీ, ఇరాక్ మరియు రష్యా నివాసితులు. అయితే ఈ యజిదీ ప్రజలు చాలా వేధింపులకు గురవుతున్నారని తెలుసుకున్నాక అది చాలా ఆశ్చర్యాన్ని, బాధని కలిగిస్తుంది. వీరిని వేధించేవారు మరెవరో కాదు, ఇరాక్, సిరియాలోని ముస్లింలే. తమ సొంత దేశంలో నివసించే వారిపైనే వీరి అరాచకాలు సాగిస్తున్నారు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా యజిదీలు హిందూ ధర్మంతో ఎలా ముడిపడి ఉన్నారో, రెండిటికి మధ్య ఉన్న పోలికలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన సనాతన ధర్మం నుండే నేడు అనేక విభిన్న మతాలు ఉద్భవించాయని మనందరికీ తెలుసు. ఎక్కడో ఒక చోట ఆ మతాలు మళ్ళీ సనాతన ధర్మంతోనే కలుస్తాయి. ఉదాహరణకు బౌద్ధ, సిక్కు, జైన మతాలు నేడు వేరువేరు మతాలుగా గుర్తింపు పొందినప్పటికీ వీటి పునాది సనాతన ధర్మమేనని, ఇవి సనాతన ధర్మంలోని భాగాలేనని అందరికీ తెలుసు. సరిగ్గా ఇదే విధంగా యజిదీలు కూడా హిందూ ధర్మంలోని ఒక భాగమే. అవును, సిక్కు, బౌద్ధ, జైన మతాల లాగానే యజిదీలకు కూడా సనాతన ధర్మంతో సంబంధం ఉంది. దీని కారణంగానే దక్షిణ భారత చరిత్రకారులు, పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం యజిదీలు భారతదేశానికి చెందిన ఒక జాతి. యజిదీలు ప్రాచీన హిందువులతో ముడిపడి ఉన్న ఒక తెగని, ప్రాచీన కాలంలో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు నుండి బయలుదేరి ఇరాక్కు వెళ్లారని వారు నమ్ముతారు. వీరినే నేడు యజిదీలుగా పిలుస్తున్నారు. ఈ యజిదీ అనే పేరు వెనుక కూడా ఒక కథ ఉంది. వాస్తవానికి వీరి అసలు పేరు యజిదీ కాదు, ఇది యా సిద్ధి. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే యా అంటే దక్షిణ అని, సిద్ధి అంటే పరిపూర్ణత అని అర్థం. అంటే శివుని కుమారుడైన కార్తికేయుని భక్తితో పూజించి దక్షిణంలో సిద్ధి పొందిన ప్రజలను యా సిద్ధి అని పిలిచేవారు. అంటే యజిదీ అసలు అర్థం ఏమిటో మీరిప్పుడు ఊహించవచ్చు. అయితే ఇది యా సిద్ధి నుండి యజిదీగా ఎలా మారిందనే సందేహం రావచ్చు. మేము ముందే చెప్పినట్లుగా యజిదీలు అనేక వేధింపులకు గురయ్యారు. వేధించేవారు ఎవరో బయటవారు కాదు, ఇరాక్ వంటి దేశాల ఇస్లామిక్ జిహాదీలు. ఈ ఇస్లామిక్ జిహాదీల దాడులను తట్టుకుంటూ ఈ యాసిద్దీ ప్రజలు యజిదీలుగా మారారు. కానీ గమనిస్తే ఇప్పటికీ ఈ రెండు పేర్ల మధ్య పెద్ద తేడా ఏమీ కనిపించదు. కేవలం ఇదే కాదు,
యజిదీలు సనాతన ధర్మంతో ముడిపడి ఉన్నారని నిరూపించే అనేక సమానత్వాలు ఉన్నాయి. వాటన్నిటిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాం. కానీ అంతకంటే ముందు మీరు మా వీడియోని లైక్ చేయకపోతే త్వరగా లైక్ చేయండి. మరియు ఛానల్కు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మేము మిమ్మల్ని ఇరాక్లోని లాలిష్ మౌంటైన్ వ్యాలీ ప్రయాణానికి తీసుకెళ్తాం. ఈ లోయ ఎంత అందంగా ఉంటుందో యజిదీ ప్రజలకు అంత ప్రత్యేకమైనది. ఈ లాలిష్ మౌంటైన్ వ్యాలీలో యజిదీల అత్యంత పవిత్రమైన ప్రధాన ఆలయం ఉంది. దీనిని లాలిష్ ఆలయం అంటారు. ఈ ఆలయాన్ని చూసి ఇక్కడ హిందూ దేవాలయం ఎక్కడి నుండి వచ్చింది అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే దీని నిర్మాణం అచ్చు హిందూ దేవాలయం లాగే ఉంటుంది. కానీ అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ ఆలయం లోపల ఒక గోడపై చీర ధరించిన ఒక హిందూ మహిళ చిత్రం ఉంది. అందులో ఆమె పూజ చేస్తున్నట్లు చూపబడింది. ఆ పూజ మరెవరో కాదు, శివుని కుమారుడైన కార్తికేయుని పూజిస్తున్నట్లుగా ఉంది. అంతేకాదు యజిదీలు నూతన సంవత్సరాన్ని కూడా హిందూ ధర్మం ప్రకారమే జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నెల మొదటి వారంలో నూతన సంవత్సరం ఎలా వస్తుందో ఇరాక్లోని ఈ యజిదీలకు కూడా అలాగే జరుపుకుంటారు. మీరు కూడా దీని గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారా? కామెంట్స్లో చెప్పండి. భారతదేశంలో హిందువులు ఎలాగైతే కొత్త ఏడాదిని ఉత్సాహంగా జరుపుకుంటారో వీరు కూడా అలాగే జరుపుకుంటారు. ఆ సమయంలో అక్కడ వేడుకలు అద్భుతంగా ఉంటాయి. అక్కడ వారి చేతుల్లో జ్యోతిని పట్టుకుని పూజలు చేస్తూ కొత్త ఏడాదిని ఆహ్వానిస్తారు. నిజంగా ధర్మం పట్ల వీరికున్న విశ్వాసం అద్భుతం. మరి ఉండదా? వారు సనాతన ధర్మం యొక్క భాగాలు కదా. ఉగాది రోజుని భారత్లో హిందువులు నూతన సంవత్సరంగా పరిగణించి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదే క్రమంలో యజిదీ మత ప్రధాన గురువు గురించి కూడా మీకు తెలియజేస్తాము. ఆయన పేరు కురోట్ హాజీ ఇస్మాయిల్. ఆయన్నే బాబా షేక్ అని పిలుస్తారు. యజిదీల్లో ఆయనకు చాలా గౌరవం ఉంది. తమ పూర్వీకులు దక్షిణ భారతదేశం నుండి వచ్చారని ఆయన స్వయంగా నమ్మేవారు. అందుకే అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న మురగన్ టెంపుల్లో కార్తికేయుని పూజలో ఆయన అనేకసార్లు పాల్గొన్నారు. అంతేకాదు 2014లో ఇరాక్ మరియు సిరియాలోని ఇస్లామిక్ జిహాదీ సంస్థ ISIS యజిదీ యువతలను బందీలుగా తీసుకెళ్లి యజిదీ ప్రజలను ఓచకోత కోస్తున్నప్పుడు ఇదే బాబా షేక్ వాషింగ్టన్ డీసీలో మురగన్ ఆలయంలో కార్తికేయుని పాదాల వద్ద పడి ప్రార్థించారు. ఆ సమయంలో ఆయన యజిదీలకు హిందూ ధర్మ సాంప్రదాయాలు, నమ్మకాలు తమవనే భావన కలుగుతుందని చెప్పారు. దురదృష్టవశాత్తు 2020లో ఆయన మరణించారు. కానీ తన పూర్వీకులు కార్తికేయుని భక్తులని ఆయన బలంగా నమ్మేవారు. అందుకే యజిదీ దేవాలయాలలో నెమలిని దేవుడిగా పూజిస్తారు. పోలికల విషయానికి వస్తే కేవలం కార్తికేయుడిని పూజించడం, నెమలిని ఆరాధించడమే కాదు, అగ్నిహోత్రాలు చేయడం, యజ్ఞం చేయడం, హారతి ఇవ్వడం ఇటువంటివన్నీ ఇందులో ఉన్నాయి. అలాగే పునర్జన్మపై నమ్మకం ఉంచడం మరియు నుదుటిపై తిలకం ధరించడం వంటి సంప్రదాయాలను కూడా యజిదీలు పాటిస్తారు. దీనితో పాటు యజిదీలకు హిందూ ధర్మంతో ఉన్న మరో పెద్ద సంబంధం గురించి చెబుతాం. దీన్ని యజిదీలు కూడా ఒప్పుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ టర్కీలోని అదియామాన్ నగరం గురించి మాట్లాడుకుందాం. దీనిని ప్రాచీన కాలంలో కుర్దిస్తాన్ అని పిలిచేవారు. తమిళం నుండి మిడిల్ ఈస్ట్కు వచ్చిన యజిదీలు మొదటిగా ఈ నగరానికి వచ్చారని చెబుతారు. ఇక్కడ అదియామాన్ అనే పదం 2 పదాల కలయిక. ఆది అంటే ప్రాచీన, యమన్ అంటే దక్షిణం, అంటే ప్రాచీన దక్షిణ ప్రజల నగరం అని అర్థం. తమిళంలో కూడా అదియామాన్ అనేది ఒక సాధారణ పేరు. ఈ విధంగా కార్తికేయుని పూజా పద్ధతి యజిదీల సాంప్రదాయాలలో కలిసిపోయింది. అయితే యజిదీలు మరియు హిందువుల సాంప్రదాయాలలో ఇంతటి సమానత్వాన్ని చూసి ఇరాక్, సిరియా ముస్లింలు వారిని సైతాన్ ఆరాధకులుగా భావిస్తారు. అంతేకాదు వారిని బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తారు. కానీ వారి అత్యాచారాలు యజిదీల సనాతన ధర్మ నమ్మకాలను చెరిపివేయలేవు. మీకు మా వీడియో ఎలా అనిపించింది? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పేయండి. వీడియోను లైక్ మరియు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.